ఇది తెలియక ఈ టేస్ట్ ఇన్నాళ్ళు ఎలా మిస్ అయ్యామబ్బా అనుకునేటటువంటి వంటల్లో ఇది ఒకటండి. ఆమ్లెట్ తోటి కర్రీ చేసుకొని తింటే చాలా బావుంటుంది. ఇది మామూలు ఆమ్లెట్ కాదండి. రెగ్యులర్‌గా చేసే ఆమ్లెట్ కాకుండా ఇది వచ్చేసి చాలా హెల్తీ వేలో చేసుకునేదనమాట. క్యారెట్ ఇంకా బీట్రూట్ తోటి చాలా హెల్తీగా చేసుకొని కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందైతే ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోని ఆనియన్, తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ వేసుకున్న తర్వాత దీంట్లోని కొంచెము క్యారెట్ గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి. అలాగే టమాటో కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకోవాలండి. ఇక్కడ మనము యాడ్ చేసుకునే ప్రతి వెజిటేబుల్ కూడా సన్న సన్నగా గ్రేట్ చేసుకొని వేసుకోవాలండి. లేకపోతే చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవాలి. బీట్రూట్ తర్వాత వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. అన్నీ కూడా బాగా ఒకసారి స్పూన్ తోటి మంచిగా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. అన్నీ కూడా ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలండి. కొంచెం ధనియాల పొడి, అలాగే మిరియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ కూడా వేసుకొని వీటన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోని 2 ఎగ్స్ వచ్చేసి బ్రేక్ చేసి వేసుకోవాలి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, అలాగే వచ్చేసి మనము రైస్‌లో కూడా వేడి వేడి అన్నంలో కూడా ఈ కర్రీ చాలా బావుంటుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. మన దగ్గర విస్కర్ ఉంటే దాంతో కూడా బాగా ఇలాగ మిక్స్ చేసేసుకొని ఆమ్లెట్ వేసుకుంటే గనక ఆమ్లెట్ మనకి చాలా ఫ్లఫీగా వస్తుందనమాట. అదైతే మనము కర్రీ చేసుకొని తింటే చాలా టేస్ట్ బావుంటుంది. సో, ఇప్పుడైతే స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని వేడైన తర్వాత ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆమ్లెట్ వేసేసుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఈ ఆమ్లెట్‌ని పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఈ ఆమ్లెట్ పీసెస్ తోటే కర్రీ చేసుకుంటాం కాబట్టి ఆమ్లెట్‌ని మీకు ఇంకా కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లాగా 4 పీసెస్ వరకు కట్ చేసేసాను. తర్వాత అది పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన పాన్ పెట్టేసి ఆయిల్ కూడా వేసుకొని వేడైన తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, అలాగే వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్ కూడా వేసుకొని వాటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాక అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఆనియన్స్ అనేది తొందరగా మెత్తబడుతుంది. దీనిపైన మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. కొద్దిసేపు మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోని కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక జస్ట్ 5 మినిట్స్ వరకు కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలన్నమాట. 5 మినిట్స్ తర్వాత దీంట్లోని టేస్ట్‌కి సరిపడా కారం వేసుకోవాలి. కారం కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు కానీ, కారం కానీ ఎప్పుడైనా మన టేస్ట్‌కి సరిపడా వేసుకుంటేనే మనం తినగలము. మన ఇంట్లో అందరూ కూడా తినగలరండి. మన ఇంట్లో అందరి టేస్ట్ మనకి తెలుసు కాబట్టి దానికి సరిపడా మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోని మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి. ఆమ్లెట్‌లో కూడా వేసుకున్నాము. అలాగే ఇలా కర్రీలో కూడా వేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఇంకా చాలా హెల్తీ కాబట్టి మనము క్యారెట్‌ని, బీట్రూట్‌ని ఎంత ఎక్కువ వీలైతే అంత డైలీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తురిమి పెట్టుకున్న బీట్రూట్ కూడా వేసుకోవాలి. బీట్రూట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు కూడా మగ్గించుకోవాలి. ఇప్పుడు బాగా మగ్గిందండి. 5 మినిట్స్ తర్వాత దీంట్లోని కట్ చేసి పెట్టుకున్న టొమాటో వేసుకోవాలి. టొమాటో కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని 5 మినిట్స్ మూత పెట్టి తీసేసి దీంట్లోని సరిపడా నీళ్లు వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని జస్ట్ ఒక
2-3 మినిట్సేనండి. వాటర్ అంతా కూడా ఇలా ఇంకి బాగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోని కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి. కొంచెం కొంచెం అంటే ఒక పావు టీ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చండి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి అన్నీ వేసుకొని వాటన్నిటిని కూడా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ పీసెస్ ఉన్నాయి కదా! వాటన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఆమ్లెట్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువ కలపకూడదండి. కలిపితే ఆమ్లెట్ అంతా కూడా చిన్న చిన్న పీసెస్‌గా అయిపోతుంది. మనం తినేటప్పుడు అంత బాగా అనిపించదు. ఇలాగా జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకొని అంతా కలిసే వరకు కలుపుకొని మూత పెట్టేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లెట్‌తో చేసిన హెల్తీ కర్రీ అనేది చాలా ఈజీగా, సింపుల్‌గా రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకుంటే అంతే అండి. మనము ఇంత ఈజీగా, సింపుల్‌గా ఈ కర్రీనైతే చేసుకొని అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ హెల్తీ వేలో తినొచ్చండి. వేడి వేడి అన్నంలోకే కాదు, చపాతీలోకైనా లేకపోతే రోటీలోకైనా కానీ, రాగి ముద్దలోకైనా కానీ చాలా బావుంటుందండి ఈ కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. ఇన్నాళ్ళు ఈ టేస్ట్ ఎలా మిస్ అయ్యామనే ఫీలింగ్ మీకైతే ఖచ్చితంగా వస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందనేది కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీరిచ్చే ఒక లైక్ వల్ల ఛానల్‌కి చాలా బూస్టప్ అనేదొస్తుంది. నాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ఎంకరేజింగ్‌గా ఉంటుంది. మంచి వీడియోస్ వస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.